కలెక్టర్ గారు మీరు మాట్లాడతారా? తర్వాత వారం మాట్లాడితే మైకులు బద్దలైపోతారండి. ఇప్పుడు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు మన ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమలు స్టీల్ పరిశ్రమ సహాయ మంత్రి, ఆయన వాగ్దాటితో రతన్ టాటా గారి మనసు దోచుకోవాలని చూస్తున్నా. పైన ఆయన రతన్ టాటా గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఇవాళ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి సభకు విచ్చేసినటువంటి పెద్దలు, అధ్యక్షత వహించిన పెద్దలు, ఉండి శాసనసభ్యులు, ఉపసభాపతి శ్రీ కనుమూరి రఘురామకృష్ణంరాజు గారికి, ఈనాడు ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు, ఒక డైనమిక్ యంగ్ లీడర్ అనే విధంగా ఈవేళ రాష్ట్రంలో సమస్యల పరిష్కారం మీద చక్కటి ఆసక్తి చూపిస్తున్నటువంటి శ్రీ నారా లోకేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, వేదిక మీద ఉన్న ఇతర శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్స్, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులకు, వేదిక మీద ఉన్నటువంటి అందరికి కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నా. ముందుగా వేళ సందర్భం రతన్ టాటా గారి విగ్రహావిష్కరణ. రతన్ టాటా గారు వేళ దేశంలోనే, ప్రపంచంలోనే ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరన్నా ఉంటే పారిశ్రామికవేత్తలు అందరికన్నా కూడా దేశభక్తి, దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ఎదిగినటువంటి వ్యక్తి రతన్ టాటా గారు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. వ్యాపారం అంటే లాభార్జనే ధ్యేయం కాదు. వ్యాపారం అంటే దేశంలో ఉన్న యొక్క ప్రజల యొక్క విస్తృత ప్రయోజనాలను కాపాడడమే వ్యాపారం తప్పించి డబ్బు సంపాదించడం కాదు వ్యాపారం అంటే అనేటువంటి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి రతన్ టాటా గారు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. తన లాభాలలో 60% పైగా లాభాలని ట్రస్టుల ద్వారా దేశానికి అందించినటువంటి వ్యక్తి రతన్ టాటా గారు. అందుకే రతన్ టాటా గారు ఏనాడు కూడా ప్రపంచ కుబేరుల జాబితాలో ఉండరు పెద్దగా. ఇవాళ పారిశ్రామికవేత్తలందరూ కూడా దేశ ప్రయోజనాల కన్నా లాభాలు ఆర్జించడం ధ్యేయంగా, లేకపోతే ప్రపంచ కుబేరుల జాబితాలో, లేకపోతే భారతదేశంలో ధనవంతుల జాబితాలో చేరడానికి ప్రయత్నం చేసేటువంటి రోజుల్లో ఏనాడు కూడా కుబేరుల జాబితాలో చేరడానికి ప్రయత్నం చేయకుండా తనకి వచ్చినటువంటి ఆదాయంలో, సంపదలో దేశ సేవ చేయాలి, ప్రజలకి సేవ చేయాలనేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి రతన్ టాటా గారు అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. చాలా సందర్భాల్లో 2011లో తాజ్ హోటల్ మీద దాడి జరిగినప్పుడు లోపల ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది లేనటువంటి పక్షంలో వారు భద్రంగా బయటకు వచ్చేటువంటి పరిస్థితిని ఆలోచించి అవసరమైతే టెర్రరిస్టులను చంపడం కోసం నా తాజ్ హోటల్ ఏదైతే ఉందో దాన్ని పేల్చేయండి అనేటువంటి చెప్పినటువంటి రతన్ టాటా గారు. అదే సమయంలో ఏదైతే ఆయన కంపెనీతో పాకిస్తాన్కి పెద్ద ఎత్తున ఒక కార్లు కొనుగోలుకి సంబంధించి ఒప్పందం కుదిరినప్పుడు ఆ ఒప్పందాన్ని నిర్విఘ్నంగా రద్దు చేసినటువంటి వ్యక్తి రతన్ టాటా గారు. అంతేకాదు
భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడేటువంటి ఏ దేశానికైనా, భారతదేశ ప్రయోజనాలను దెబ్బతీసేటువంటి ఏ దేశానికైనా ఆయన ఉత్పత్తుల్ని ఇవ్వడానికి సిద్ధపడేవారు కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. ఇవాళ సాల్ట్ నుండి సాఫ్ట్వేర్ వరకు దేశంలో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తి రతన్ టాటా. ఒకానొక సందర్భంలో డీజిల్ కారుని దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి, టాటా ఇండికా కారుని దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఆ తరువాత కాలంలో చాలా ఒడిదుడుకులైన ఇబ్బందులు ఎదురైనటువంటి సందర్భంలో ఆయన ఎవరైతే ఫోర్డ్ కంపెనీ ఓనర్ని సంప్రదిస్తాడు, టాటా మోటార్స్ కొనుగోలు అమ్మడానికి సిద్ధపడి. ఆ సందర్భంలో ఆయన అవమానించినప్పుడు ఫోర్డ్ యజమాని నిరంతర అంకుఠిత దీక్షతో పనిచేసి వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకువెళ్తే ఆ తర్వాత అదే ఫోర్డ్ కంపెనీ యాజమాన్యం ఏదైతే ఉన్నదో వారు రతన్ టాటా గారికి ఆయన కంపెనీని అమ్మివేయడం జరిగింది. ఇది రతన్ టాటా గారి యొక్క విజయాన్ని. ఈ సందర్భంగా అటువంటి వ్యక్తి యొక్క మహోన్నత వ్యక్తి అక్టోబర్ నెలలో చనిపోయినప్పుడు దేశంలో సాధారణ ప్రజలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కాదు, ఈ దేశంలో ఎవరైనా ఒక పారిశ్రామికవేత్త చనిపోయినప్పుడు సాధారణ ప్రజలు కూడా కంట తడి పెట్టారు అంటే అది కేవలం రతన్ టాటా గారి విషయంలోనే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తుంది. మరి అటువంటి రతన్ టాటా గారి విగ్రహాన్ని వెంటనే ఇక్కడ ఉండులో ఏర్పాటు చేయాలి మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి రఘురామకృష్ణంరాజు గారు. ఒక చక్కటి విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఒక సెంటర్గా అభివృద్ధి చేసి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేనటువంటి ఆలోచన వచ్చినటువంటి ఆయన్ని ఈ వేదిక ద్వారా ముఖ్యంగా అభినందిస్తూ ఉన్నా. అదేవిధంగా మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు, వివిధ శాసనసభ్యులు, ఇవాళ ఈ జిల్లా యొక్క అదృష్టం ఇవాళ లోకేష్ గారికి చెప్తా ఉన్నా సార్, నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులే ఇవాళ ఈ జిల్లాలో శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రతి శాసనసభ్యుడు కూడా ఇవాళ ప్రజల్లో కలిసి మమేకమై కలిసి పనిచేసేటువంటి శాసనసభ్యులు ఇవాళ ఈ జిల్లా నుండి ఎన్నికయ్యారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ జిల్లా అభివృద్ధిలో మీ వంతు సహకారం మాకు ఎప్పుడూ ఉండాలని ఈ సభాపూర్వకంగా కోరుతూ ఉన్నా. ఇంకా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికీ తెలుసు నేను భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కార్యకర్తను. భూపతిరాజు శ్రీనివాస వర్మ అంటే ఈ ప్రాంతంలో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి, కేవలం బీజేపీ వర్మగా మాత్రమే మీ అందరికీ నేను సుపరిచితుడిని. ఆ పార్టీలో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి, నా పూర్తి పేరు చాలా తక్కువ మందికి తెలుసు. ఆ విధంగా కార్యకర్త నుండి ఎదిగితే నేను పొత్తుల్లో భాగంగా నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు మీ అందరికీ తెలుసు. శ్రీనివాస వర్మ సామాన్యుడు కాబట్టి ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కొంటాడు అనేటువంటి ఒక ఆలోచన, ఒక ప్రచారం జరిగినప్పుడు నేను వారి తండ్రి గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి చెప్పా. ఆ విషయం ఆయన మీటింగ్లో కూడా చెప్పారు. సార్, నేను సామాన్యుడినే కానీ నాకు మినిమం ఎలక్షన్ సంబంధించి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవి మీట్ అవ్వడానికి నాకు కొంత శక్తి ఉంది, నాకు వ్యాపారాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ సభ్యుడిగా మరింత భారం ఉంటుందన్నప్పుడు వారి తండ్రి గారు నాతో చెప్పారు, లేదు డబ్బు ఆధారం కాదు, మీలాంటి వ్యక్తులు ఫీల్డ్లో పనిచేసినటువంటి కార్యకర్తలు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలి అని నాకు భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నా పార్టీ నాయకత్వం ఏదుందో, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఒక కార్యకర్తను గుర్తించి అభ్యర్థిగా నిర్ణయించినప్పుడు
నాకు పెద్దగా ఇబ్బంది కలగకుండా నా పార్టీలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం, కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి ఆలోచన చేసి 7 శాసనసభ అభ్యర్థులను కూడా సమన్వయపరిచి శ్రీనివాస వర్మ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలా అనేటువంటి ఒక ఆలోచనని ముందు పెట్టినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. మీరందరూ ఆ విధంగా పెద్ద ఎత్తున గెలిపించారు. నేను చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని ఎప్పుడు కలవలే. ఒక నిమిషం సమయం తీసుకుంటాను రఘు గారు, కంగారు పడద్దు మీరు. అంటే ఏంటంటే నేను డిఫరెంట్ పార్టీ నుంచి ఉన్నాను రిప్రజెంటేటివ్గా. నా అనుభవాలు కొన్ని అందరికీ తెలియాలి కాబట్టి నేను షేర్ చేసుకుంటాను. ఎందుకంటే లోకేష్ గారు ఎక్కువ సమయం ఇవ్వాలి, నాకు అవగాహన ఉంది. కానీ ఒక తెలుగుదేశం పార్టీ నుంచి మాట్లాడేటువంటి శాసనసభ్యులు, నాయకుల కన్నా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా, కూటమికి చెందినటువంటి వ్యక్తిగా నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి నేను మాట్లాడుతా ఉన్నాను. ఆ తర్వాత మంత్రిని అయ్యాను. మా పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకితం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒకటి రెండు విషయాల్లో ఈ ప్రాంతం వచ్చినప్పుడు, లేకపోతే హైదరాబాద్లో ఏదో సమస్యల మీద రిప్రజెంటేషన్స్కి ఇవ్వడానికి కలిసినటువంటి వ్యక్తిని. అంత సానుకూలమైనటువంటి అభిప్రాయం, నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను కాబట్టి, ఆ తర్వాత కాలంలో విడిపోయాం కాబట్టి కొంత బాధ ఉండేది. అయితే ఈ 6 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్, ముఖ్యంగా ఢిల్లీ వచ్చినప్పుడు ఆయన 2-3 రోజులు ఉంటే ఆయనతో ఎక్కువ సమయం గడపడానికి ఢిల్లీలో నాకు దొరుకుతుంది. అదేవిధంగా హైదరాబాద్, అమరావతిలో 2-3 సార్లు నేను అపాయింట్మెంట్ తీసుకుని కలిసా. అంటే సమస్యల మీద, ఈ రాష్ట్రంలో అభివృద్ధి మీద ఆయనకు ఉన్నటువంటి విజన్. అంతేకాదు వ్యక్తుల్ని ఆయన గౌరవించేటువంటి విధానం, వ్యక్తుల్ని ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన గౌరవించేటువంటి విధానం, ఆయన ఒక సమన్వయం కానీ, ఆయన సమాధానం ఇచ్చేటువంటి తీరు కానీ, మనకు నచ్చజెప్పేటువంటి విషయంలో కానీ నాకుండి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత ఓపిక మరొకరికి ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. అదేవిధంగా నారా లోకేష్ గారు ఈ మధ్యకాలంలో 1-2 సార్లు ఎక్కువ సమయం గడిపాం. ఇవాళ ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో దిశా నిర్దేశం కలిగినటువంటి నాయకుడిగా, ఒక సమర్థమైనటువంటి నాయకుడిగా, ప్రజలతో మమేకమై కలిసేటువంటి విధంగా ఈ మధ్యకాలంలో 1 గంట పాటు నేను ఆయన హైదరాబాద్లో కలిసి మాట్లాడుకోవడం జరిగింది. సమయం దొరికింది. రిసీవ్ చేసుకునేటువంటి విధానం, చిన్నైనా పెద్దయినా, డబ్బున్నా లేకపోయినా, కార్యకర్తన్నా నాయకుడన్నా ఒకటే విధంగా ఆయన రిసీవ్ చేసుకునేటువంటి విధానం. ఇవాళ అక్కడ విగ్రహం దగ్గర ఆవిష్కరణ సమయంలో ఆయన అక్కడ కార్యక్రమాన్ని నడిపించినటువంటి విధానం, దారిలో పొడుగున విద్యార్థి దగ్గర ఆగి మాట్లాడడం, ఒక ముఖ్యమంత్రి కొడుగా, ఒక రాష్ట్ర మంత్రిగా దారిలో ఎక్కడో న్యూస్ పేపర్లో రోడ్డు మీద పడి ఉంటే ఆయనే తీసి నలిపేసి పక్కన పాడేయడం. అరే ఈయన్ని కూడా మనం చూసి కొన్ని నేర్చుకోవాలనేటువంటి విధంగా నేను ఆయన అయితే గమనించాను. అంతేకాదు గౌరవించేటువంటి విధానం, ఎవరన్నా అతిథులు వచ్చినా, వివిధ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు వచ్చినా ఆయన మాట్లాడేటువంటి విధానానికి నేను ఆకర్షితున్నయ్యా. నా పార్టీ భారతీయ జనతా పార్టీ, నా నాయకత్వం భారతీయ జనతా పార్టీ. కానీ ఏ పార్టీలో ఉన్నా, ఎవరున్నా మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తుల్ని ప్రేమించాలి, ఆదరించాలి, గౌరవించాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. ఈ మధ్యకాలంలో మా పార్టీలో నాయకులు కూడా చెప్పా, చాలా సమావేశాల్లో మా ముఖ్య నాయకులతో, కేంద్రంలో నాయకులతో మాట్లాడేటువంటి సందర్భంలో జనరల్గా రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందని నన్ను అడుగుతున్నారు. కాబట్టి సార్ చాలా బాగుంది, చక్కటి సమన్వయంతో వెళ్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నా. సార్ ఇదివరకు చంద్రబాబు నాయుడు గారిని దూరంగా చూశాం,
దగ్గరగా వెళ్ళాల. ఆయన పార్టీని అభివృద్ధి చేసుకోవడం కోసం, ఆయన పార్టీని కాపాడుకోవడం కోసం ఆయన తీసుకునేటువంటి రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు కొన్ని మనకు నచ్చకపోవచ్చు. రాజకీయపరమైన నిర్ణయాలు మనకు నచ్చకపోవచ్చు. కానీ అభివృద్ధి విషయంలో, సమన్వయం విషయంలో, ఢిల్లీ పెద్దలను గౌరవించేటువంటి విషయంలో ఆయనకి ఏమాత్రం కూడా ఆయనకి వెనకం చేసేటువంటి ప్రసక్తి లేదు. చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. వారిద్దరికీ నేను వ్యక్తిగతంగా అభినందిస్తున్నాను. నేను చెప్తున్నాను మీ అందరికీ, మా పార్టీ కేంద్ర నాయకత్వానికి చెప్పా, రాష్ట్ర నాయకత్వానికి చెప్పా. కాబట్టి భవిష్యత్తులో ఏదో స్లిప్ వచ్చింది, టైం అయిపోయిందని వచ్చింది. కాబట్టి రఘు గారికి తెలియపోయినా రఘు గారు పురమాయించుంటారు ఇది. ఎందుకంటే రైట్, ఏదేమైనా సార్ మేము చక్కటి సమన్వయంతో వెళ్తున్నాం. మీ చంద్రబాబు నాయుడు గారు, మీ తండ్రి గారు, మీ యొక్క ఆలోచనలతో ఈ జిల్లాలో కూటమికి సంబంధించి సమన్వయంతో కూడా చక్కగా వెళ్తున్నాం. మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ విధంగా మనం కలిసి పనిచేయాలా. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహకారం ఇవాళ రాష్ట్రానికి అందుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు. కూటమి చక్కటి సమన్వయంతో పనిచేస్తుంది. ఇదే అనేక సంవత్సరాలు రాబోయే సంవత్సరంలో మనం పనిచేయాలా. ఈ సమన్వయం కనుక దెబ్బతిన్నట్లయితే మనం కోల్పోయి పదవులు కానీ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఎవరైతే గతంలో ఉన్నటువంటి సైకో ఉన్నాడో మళ్ళీ వార్డు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం, ఆ సైకో ఈ రాష్ట్రంలో అధికారంలోకి మళ్ళీ రాకూడదంటే ఆ బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ మరొకసారి నారా లోకేష్ గారికి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.